తాతనే పేరు సత్యనారాయణ. ఎవరు? జంగుడం. లోన్ తీసుకున్నా, పంట లోను తీసుకున్నా కానీ బంగారం మీద తీసుకున్నా. ఇట్లా అవుతుందని తెలియదు. మా పైతే తెలియదు. నేను పాస్బుక్లు పెట్టి తీసుకోలేదు భూమి మీద, బంగారం మీద. మరి మీ దయ ఉంటే ఎయిరి అంటే ఇప్పుడు 2 లక్షల వరకు పంట లోన్లు మాఫీ అంటుండు కదా, మంచి ఆలోచనేనా గవర్నమెంట్? మంచిదే ఆలోచన. గరిగాళ్ళకు తీసుకుంటే 4 పైసలు 1,00,000 మాఫీ అయినా కానీ 50,000 ఎట్టుకెళ్ళన్నా కట్టగలుగుతాడు. మంచి నిర్ణయమే. మంచిదే. మరి దానికి ఇట్లా ఏమన్నా చేస్తే మరి బంగారం పెట్టిందానికి 1,00,000 మాఫీ చేయరు. మరి రైతు బంధు వస్తలేదు. రైతు బంధు మంచిదేనా ఏంటికి? అంటే ఎకరంకు సంవత్సరానికి 10,000 ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. గుంటకు 100 లెక్క వేసిండు. 14,000 వచ్చు నాకు. ఎకరంకు 5,000 ఇచ్చినప్పుడు ఇప్పుడు 7,500 ఇస్తారట. ఇక ఎంతనా మరి? మేము కాకసమంతి ఇస్తారా మరి? వేసేది ఉంటే వేయరి. అదే ఇప్పుడు అంతకుముందు 20 ఎకరాలు 30 ఎకరాలకి ఇచ్చేది కదా. ఇప్పుడు మాకు 2 ఎకరాలు ఎకరన్నర ఏదైతే బాగుంటుందా? 10 ఎకరాలు అంతా జమీన్ అంతా ఒక్కందే. ఇదంతా కాపాయినా అప్పుడు వాళ్ళకు కూడా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా తక్కువ ఇప్పుడు 20-30 ఎకరాలు ఉంది. అప్పుడు రైతు బంధు. అవును. అదే ఇప్పుడు వాళ్ళకి లేకుండా తక్కువ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోరికి రైతు బంధు. అదే మంచిది. అదే ఆడు పైసలు ఉండి కోట్లుగా మనం కొనేసి ఆయనకి ఇక పంట పడేయకుండా దాని మీద అన్ని వస్తున్నాయి. అంతేనా? అంతే. మరి నాకు ఒక 3 acres ఉన్నది. గత ప్రభుత్వంలో 2 విడతల రుణమాఫీ జరిగింది. 1,00,000 రూపాయల వరకు జరిగింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షలు ప్రకటించారు. 2 లక్షలు ప్రకటించారు. రుణమాఫీ అయింది. అయితే నేను 1 lakh తీసుకున్నా. 50,000 రుణమాఫీ జరిగింది. ఎందుకు 2 లక్షల వరకు కూడా అయిపోయింది? అయితే ఫస్ట్ విడతలనే చేయకుండా ఇంకా 2 విడతలుగా ప్రకటించారు. 2వ విడతల చూడాలి. ఇంకా ఇప్పుడు మీది 1 lakh లో 50,000 అయిపోయింది. 50,000 మాపై ఉన్నది. ఇంకో 50,000 మాపు ఉన్నది. దానికి సంబంధించి ఇంకా మా బ్రదర్స్ కూడా పెట్టారు. ఆయన ఇంకా ఏమి కాలేదు. ఇంకా ఆయన 1 lakh ఉన్నది. టెక్నికల్ ఇష్యూ అంటారు. కాకపోతే ఒక రైతు వేదికకి వెళ్ళమని చెప్పారు. అక్కడ పాస్బుక్లు తీసుకొని సబ్మిట్ చేశాము. కానీ రెస్పాన్సిబుల్ లేదు ఇప్పటి వరకు. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు 1 month అవుతుంది. 2 months కూడా అయిపోతుంది. ఇంతవరకు వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఎటువంటి మెసేజ్ రాలేదు అక్కడ నుంచి. ఇప్పుడు 2 lakhs పెంచారు కదా, మంచి విషయం అంటారు. మంచి విషయం. రైతులకు అయితే గుడ్ న్యూస్. మంచి విషయం ఇది. సో మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు? చేస్తాం. రుణమాఫీ అయిందా సార్ మీకు? అయింది. మాకు ఎంతవరకు అయిందండి? మేము 1,25,000 తీసుకున్నాము. టోటల్గా 1,25,000 అయిపోయింది. ఎప్పుడు తీసుకున్నారు రుణమాఫీ? మేము అక్టోబర్లో తీసుకున్నాం. అంటే లాస్ట్ ఇయర్ 2000? ఇప్పుడు 2023 అక్టోబర్లో తీసుకున్నాము. మాకు మొన్న August 15th లోపల అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే అయిపోయింది. మొత్తం అయిపోయింది. టోటల్ మొత్తం క్లియర్. ఎలాంటి అబ్స్టాకిల్స్ లేకుండా ఏం లేదు. బీఆర్ఎస్ కూడా చేపట్టింది కదా రుణమాఫీ అని. సో అప్పటికిప్పటికే మన తేడా కనిపించింది. అప్పుడు ఏంటంటే మనకు వాళ్ళు కూడా బాగానే చేశారు. కొంచెం లేట్ అయిపోయే వరకు ఏమైపోయిందంటే రైతులు అనేది 1 lakh అట్లా ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళకి, లోన్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది 4 years వరకు. వాళ్ళు ఒకేసారి చేస్తారా రుణమా? ఇప్పుడు 1 lakh ఉంది అనుకోండి, 1 lakh ఉన్న వాళ్ళకి అయిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు అంటే వాళ్ళు ఒక అది విడతల వరకే చేశారు. కాకపోతే వాళ్ళ దగ్గర క్లియరెన్స్ ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ ఏంటంటే ఒకేసారి చేసింది. దానివల్ల మీకు బెనిఫిట్ అంటే ఆల్రెడీ ఆమె ఇచ్చాడు. నేను గెలవంగానే చేస్తా అని చెప్పాడు. చేసిండు. ఇచ్చిన మాట ప్రకారం చేసిండు. మేము 6 ఎకరాలు వరి పండిస్తున్నాం అండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు రుణమాఫీ చేసింది కదా, మీకు వర్తించిందా? వర్తించింది. నాతో పాటు ఇంకా మిగతా రైతుల గిట్ట వర్తించింది. కానీ ఇప్పుడు 3 పార్ట్లుగా అయితే ఫస్ట్ 1 lakh, 1.5, 2 lakhs అట్లా ఏదైతే డివైడ్ చేసిండో ఫస్ట్లో వర్తించినాయి. లాస్ట్కి వచ్చే వరకు కొందరికి వచ్చేసి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి గిట్ట క్లియర్ అయితే బాగుంటాయి. ఎందుకంటే రైతు అనేటోడు అదేదో గవర్నమెంట్ నుంచి వాళ్ళు చూసుకొని టెక్నికల్గా దాన్ని క్లియర్ చేసుకుంటే బెటర్ అని. ఎందుకంటే రైతులు అందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు రుణాలు తీసుకొని. వాళ్ళందరూ క్లియర్. వాళ్ళు మిగతా ఫస్ట్ విడత అవన్నీ 1 lakh అన్నీ మ్యాక్సిమం అందరికి అయిపోయినాయి. మాకు కూడా వచ్చినాయి, మా వాళ్ళకి గిట్ట అందరికి వచ్చినాయి. ఇక మిగతా కొద్ది వరకు అయితే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకి క్లియర్ అయితే బాగుంటారు అనుకుంటున్నారు. ఓకే, బెటర్. ఇప్పుడు ఎలా ఉంది అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బెటరే. స్టార్టింగ్ ఏంటంటే స్మాల్ అమౌంట్ల డివైడ్ చేసి అప్పుడు లోన్ క్లియర్ చేసిర్రు. ఏదైతే రుణమాఫీ ఉన్నదో
లక్ష తీసుకున్నాం అనుకో 20,000 30,000 క్లియర్ చేసుకుంటా 3 విడతలుగా వేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం మంచిగా ఉంది, ఒకటే మొత్తంలో జరిగింది. సో ఇప్పుడు కొంతమంది మీ జగన్గూడలో కూడా అంటే లబ్ధి పొందని వాళ్ళు ఉన్నారు. ఉన్నారు, మా వాళ్ళే ఉన్నారు, కొందరు పొందని వాళ్ళు. అది డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. పోయి రైతు వేదికలో మళ్ళీ అప్లికేషన్ ఇస్తున్నారు. ఇక తీసుకొని తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు మాధవ్ రెడ్డి, అలియాబాద్ మాది. అలియాబాద్లోనే ఉండేది, మేము అక్కడనే ఉండేది. ఈ పొలం వచ్చేదేమో జగన్గూడ కిందకి వస్తుంది. అగ్రికల్చర్ మాది 2.5 ఎకరాలు ఉంటుంది, మేమే చేస్తాం. మేము పోయినసారి 80,000 క్రాప్ లోన్ వచ్చింది మాకు. ఇప్పుడు క్రాప్ లోన్ అంటే మాకైతే రుణమాఫీ కాలేదు. 2 lakhs వరకు అయిందన్నారు కానీ కొంతమందికే వచ్చింది, ఊర్లో అందరికీ ఎవరికి రాలేదు. అంటే చాలా మంది తీసుకున్నారు రైతులు, తీసుకున్న వాళ్ళు అందరికీ కూడా క్రాప్ లోన్ అందరికి క్లియరెన్స్ కాలేదు. మాకు అయ్యింది, ఎప్పుడు అయింది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అదే సరే సేమ్ 80,000 రుణమాఫీ అయిపోయింది మాకు. సెంట్రల్ బ్యాంక్ ఉంది కదా, సెంట్రల్ బ్యాంక్ లోనే రుణమాఫీ క్లియర్, విడతల వారు కాలేదు, ఒకటేసారి 80,000 క్లియరెన్స్ అయిపోయింది. 1 lakh లోపల ఉన్నప్పుడు 80,000 అయితే ఇంట్రెస్ట్తో కలుపుకొని 86,000 అయితే 86,000 రుణమాఫీ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ క్రాప్ వేసేటప్పుడు తీసుకున్నాం. ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆగస్టు 15 లోపు ఎవరైతే చేస్తా అని చెప్పింది కానీ మరి ఇప్పటి వరకు అందులో లీస్ట్ వచ్చింది. మన అలియాబాద్ కానీ జగన్ కూడా మా పేరు లేదు అందులో. అది రుణమాఫీ ఇప్పుడు అమౌంట్ అధికారులను సంప్రదిస్తే మీరు ఆల్రెడీ మీద అయిపోయింది కదా, మేము ఇప్పటి వరకు అయితే ఈసారి అయితే లీస్ట్లో రాలేదని చెప్పారు. ఇప్పుడు చేస్తారా చేయరా తెలుస్తలేదు. అది దాని గురించి మనం కూడా ఎక్కువ ఊరికే పోయి బ్యాంకులో పోంచి చుట్టే తిరిగేంత పరిస్థితి లేదు. రైతులకు అంత రెస్పాన్స్ ఇచ్చేంత గవర్నమెంట్ కూడా కాదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే. బ్యాంకు ఏముంటుంది, బ్యాంకులో అక్కడికి లిస్ట్ ఇచ్చిన వాళ్ళనే బ్యాంకు చేస్తుంది కదా, బ్యాంకుకు సంబంధం లేదు కదా. రుణమాఫీ అనేది బ్యాంకుకు సంబంధం లేదు, రైతుకు గవర్నమెంట్కే సంబంధం. ఒక రైతుకు ఒక దీనికే సంబంధం. ఇప్పుడు 2 లక్షలు చేస్తామని చెప్పింది, మనకి 80,000 ఉంటే కూడా కాలేదు. మా ఒక్కరికే కాదు, చాలా మందికి కాలేదు. మరి ఎందుకు కాలేదు ఏమిదనేది మనకు తెలియదు, మొత్తం అయితే కాలేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.